తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 8 రోజులుగా అంగన్వాడీ టీచర్లు కార్యకర్తలు సమ్మె చేస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట రోజుకో వినూత్న తరహాలో అంగన్వాడీలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, తమ న్యాయమైన కోరికను ప్రభుత్వం పెడదోవ పెట్టడం బాధాకరమంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అనంతపురం జిల్లా ప్రతినిధి త్రిలోక్ అందిస్తారు. తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళిన పరిస్థితి. ఈరోజు 8వ రోజు సమ్మె జరుగుతుంది. అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదురుగా ఇక్కడ ఒక టెంట్ వేసుకొని రోజుకొక వినూత్న నిరసన తెలియజేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వారికి వస్తున్న జీతం ఎంత, ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు 8వ రోజు సమ్మె చేయబట్టి మీ ప్రధానమైన డిమాండ్లు ఏంటి? 26,000 రూపాయలు జీతం పెంచాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండు. సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పు ఇచ్చిందో గ్రాడ్యుయేట్ అమలు చేయాలని చెప్పేసానని మేము ఈ డిమాండ్స్ మీద మేము సమ్మె చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంతవరకు 8 రోజులైనా కానీ ఆయన దిగి రాకోకుండా, మా సమస్యలు పరిష్కారం చేయకోకుండా, ఆడపడుచులు అనుకోకుండా రోడ్ల మీద ప్రొద్దున 9 గంటలకు వస్తే సాయంత్రం 4 గంటల వరకు ఈ శిబిరంలోనే మేము ఇక్కడే భోజనము అన్నీ ఏర్పాటు చేసుకొని మేము శిబిరంలలో ఉంటున్నాము. కానీ ప్రభుత్వము ఎందుకు ఇంత మొండి వైఖరి వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదు. మరి మాకు ఇచ్చిండేది మీరు ఎక్కినాక 1000 రూపాయల మటుకే ఇచ్చినారు. మీరు జీతాలు తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి అన్నారు. తెలంగాణ కంటే ఈరోజు మీరు వచ్చి 4 సంవత్సరాలు అయినా కానీ మాకు తెలంగాణ కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. 1000 రూపాయలు ఇచ్చి జీతం మేమే చేసినాము, మీకు ఇస్తానింది 7,000 రూపాయలు అని చెప్పేసానని మీరు చెప్పుకుంటున్నారు. కానీ 7,000 రూపాయలు కాదు, మాకు వస్తానింది మీరు ఎక్కినప్పుడు 10,500 వస్తానింది. మీరు ఎక్కిన తర్వాత 1,000 రూపాయలు మటుకే పెంచినారు. మరి మీరు తెలంగాణతో పాటు మేము పెంచుతామని ఏ విధంగా చెప్పినారో మరి ఈరోజు ఎందుకు పెంచుకోకుండా 4 సంవత్సరాలు అయినా కానీ మీరు పెంచలేదు. మరి ఈరోజు మాకు సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పు ఇచ్చిందో ఆ విధంగా మేము అడుగుతున్నాము. మేము వేరే ఏమి గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మరి పోషణ ట్రాక్ అంటారు, వైఎస్ఆర్ యాప్ అంటారు. ఇప్పుడు ఈ 8 రోజుల నుంచి మేము సమ్మెలో ఉన్నాము. మరి అవన్నీ సెల్లులన్నీ బంద్ అయిపోయినాయి. ఈరోజు సీడీపోలు సూపర్వైజర్లని మీరు పంపించి సెంటర్ల దగ్గర లబ్ధిదారుల దగ్గర స్టాక్ పంచాలని చెప్పేసి వాళ్ళకి. ఇప్పుడు ప్రభుత్వం అయితే చెప్తోంది మీరు ఇచ్చిన డిమాండ్లలో దాదాపు 5 వరకు మేము అంగీకరించామంటూ కూడా ప్రభుత్వం నుంచి చెప్తున్నారు. సార్ మేము ప్రధానంగా అడిగిండేది మా జీతము 26,000 రూపాయలు చేయాలని చెప్పేసి మేము అడిగాము. సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఇచ్చిందో గ్రాడ్యుయేట్ అమలు చేయాలా, మేము రిటైర్డ్ అయినప్పుడు పెన్షన్ మాకు జీతం ఎంత వస్తుందో దాంట్లో సగం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ అడుగుతున్నాము. ఈ 2 దాంట్లకు ఒప్పుకోకుండా చిన్నవన్నీ ఒప్పుకొని మేము డిమాండ్లన్నీ మేము నెరవేర్చామని చెప్పేసి పేపర్లకు ప్రకటనలు ఇస్తున్నారు, మీడియా ముందు చెప్తున్నారు. మరి సీఎం గారు దృష్టికే పోలేదని చెప్పేసి మన బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు. మరి మా మినిస్టర్ గారిని కూర్చోబెట్టి చర్చలు చేయాలి, కానీ వేరే మినిస్టర్లను కూర్చోబెట్టి చర్చలు చేస్తే ఈ లోతుపాతులు వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్ మేము అడుగుతుండేది. మరి సీఎం దృష్టికి పోలేదనేది ఎంతవరకు కరెక్టో మేము ప్రభుత్వాన్ని ఇది డిమాండ్ చేసి అడుగుతున్నాము. ఇన్ని ధర్నాలు చేస్తానే 8 రోజుల నుంచి చేస్తానే కానీ సీఎం దృష్టికి పోలేదంటే ఇది నమ్మశక్యమేమో. మీరే ఒకసారి ఆత్మశోధన చేసుకోండి సార్. మీరు అంటే పాదయాత్రలో ఎప్పుడైతే జగన్ మీకు హామీ ఇచ్చాడో తెలంగాణ కంటే 1,000 రూపాయలు పెంచుతానని, ఇప్పుడు అక్కడ తాజాగా ఏర్పడిన ప్రభుత్వం 13,500 రూపాయలు చేసిన పరిస్థితి. అంటే దాన్ని బట్టి 14,500 రూపాయలు మీకు జీతం ఇస్తే సరిపోతుందంటారా? 14,000 మాకు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో 18,000 రూపాయలు చేశారు సార్. వాళ్ళు అంగన్వాడీ టీచర్లు అడగనే 18,000 రూపాయలు జీతం పెంచారు. మేము అడుగుతున్నా కూడా మాకు సీఎం గారు 18,000 కాదు కదా, 1,000 రూపాయలు కూడా పెంచమని నిర్ణయించారు ఇంతవరకు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి అయితే. అంటే మా న్యాయమైన కోరికలో తీర్చాలి, సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంత వరకు మేమైతే ఈ సమ్మె విరమించేది లేదంటూ కూడా భీష్మించుగా కూర్చున్నారు. అలాగే ప్రభుత్వాన్ని మెడలు వంచైనా కూడా మా డిమాండ్లు సాధిస్తామంటూ కూడా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసిన పరిస్థితి. అనంతపురం కలెక్టరేట్ వద్ద నుంచి కెమెరా పర్సన్ సాగర్తో త్రిలోక్నాథ్, బీఆర్కే న్యూస్.